నువ్వు 55 కోట్లు 55 కోట్లు నీవు ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో 55 కోట్లు లండన్కు పంపించావు. లండన్కు మరి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదురా బోసిడికే? నువ్వు మంత్రివి, రాష్ట్ర మంత్రివి, నువ్వు ఐటీ మంత్రివి, మున్సిపల్ మంత్రివి, నువ్వు ఇప్పుడు మన ఆర్బీఐ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి కదా. పర్మిషన్ తీసుకోలేదు. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే కదా, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. రెండవది, నీతోటి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్ ఆమోదం చెందినాక 55 కోట్లు పంపాలి. మరి అంత మాత్రం తెలియకుండా నువ్వు ఎట్లా మంత్రి అయినవురా బోషుడికే? ఇంకో మూడవది, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ నీకు అన్ని విషయాలు ఎన్నికల కోడ్ ఉండగా డబ్బులు పంపరాదు వద్దు అని చెప్పం కూడా చాలు, మేము రాజులం, మేము రాజ్యాన్ని నడిపిస్తున్నాం, మేము నిజాం వారసులం అనుకొని బోషుడికే నువ్వు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నువ్వు 55 కోట్లు పంపింది. ఇది తప్పు కదా? ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా?